ఒకప్పుడు ఓ గ్రామంలో రామయ్య అనే ఓ వినయపూరితమైన వ్యాపారవేత్త ఉండేవాడు. తన్ను చిన్న బట్టల దుకాణాన్ని నడిపేవాడు. అతని వ్యాపారం పెద్దగా లాభాలు తెచ్చేది కాదు. కాని అతను నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. అలాగే అదే గ్రామంలో వెంకటేష్ అనే ఓ ధనవంతుడు ఉండేవాడు. అతనికి పెద్ద బంగారు ఆభరణాల దుకాణం ఉండేది. అతని వ్యాపారం బాగా నడుస్తుండేది. కాని అతను కొంత మోసగాడిగా దానిమీద గర్వంతో ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద వర్షం వచ్చింది. రామయ్య దుకాణానికి నీళ్లు ప్రవేశించి చాలా వస్తువులు పాడయ్యాయి. గ్రామస్తులు రామయ్యకి సాయం చేస్తారు అని ఆశించాడు. కాని ఎవరూ ముందుకు రాలేదు. వెంకటేష్ కూడా. అయితే రామయ్య నిరుత్సాహపడకుండా మరింత కష్టపడి నూతన ఉత్సాహంతో తిరిగి వ్యాపారం ప్రారంభించాడు. అతని నిజాయితీని గమనించిన గ్రామస్తులు అతని దగ్గరే కొనుగోళ్లు చేయడం మొదలుపెట్టారు. కొన్ని నెలల్లో రామయ్య దుకాణం తిరిగి ఆదాయం సంపాదించసాగింది. ఇదంతా చూశాక వెంకటేష్ తాను అహంకారంతో ఎలా ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడో తెలుసుకున్నాడు. చివరకు అతను మారిపోయి నిజాయితీగా వ్యాపారం చేయడం ప్రారంభించాడు. నిజాయితీ, కష్టపడి పనిచేసే వారు ఎప్పుడు విజయం సాధిస్తారు. అహంకారం గర్వాన్ని తెస్తుంది, కానీ నిజాయితీ గౌరవాన్ని తెస్తుంది.